హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్. ఈరోజు మరికొన్ని టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో ఇవన్నీ కూడా నేను ఏ టిప్ షేర్ చేసినా జనరల్గా మన రొటీన్ లైఫ్లో పని భారం అనేది తగ్గించుకోవడానికి యూజ్ అయ్యేది. అలాగే కొన్ని మనము చిన్న చిన్న సమస్యలను కూడా సాల్వ్ చేసుకోలేకపోతుంటాం. వాటిని ఈజీ టిప్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలనేది వీడియో అండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కానీ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు గ్యాస్ స్టవ్ తో ఫేస్ అయ్యే ప్రాబ్లం గురించి అయితే ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నానండి. జనరల్గా మనము గ్యాస్ స్టవ్ అంటే మామూలుగా క్లీన్ చేసి మళ్ళీ తుడిచి అంటే రెగ్యులర్గా బాగా వాడేసిన స్టవ్స్ ఉంటాయి కదండి, పాత స్టవ్లు. సో వాటికి ఏంటంటే కొన్నిసార్లు ఇలా బర్నర్ కింద నుంచి, మనకి బర్నర్ ఉంటుంది కదా, దాని కింద నుంచి కూడా మంట వస్తుంటుందండి. ఇది చాలా డేంజర్, ఇలా రాకూడదు. ఎక్కువ గ్యాస్ మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనం వాడుకోకుండానే ఆ గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఈ సమస్యని ఈజీగా ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తానండి. ఇది చాలా ఓల్డ్ స్టవ్ అండి, అరౌండ్ 15 years బ్యాక్ స్టవ్ ఇది. సో బాగా వాడాము ఈ స్టవ్ని. సో చూస్తున్నారు కదా, బర్నర్ ఇప్పుడు నేను వెలిగించాను కాబట్టి కాలుతుందని అలా క్లాత్తో పక్కన పెట్టాను. ఇప్పుడు మనం జనరల్గా స్నానం చేసిన తర్వాత సబ్బు ముక్కలండి అరిగిపోయి లాస్ట్ చిన్న పీసెస్ ఉంటాయి కదా, సో వాటిని కూడా వేస్ట్ చేయకుండా ఇలా అయితే రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, బర్నర్లు అంటే మనం పెట్టిన బర్నర్ని పక్కకు తీసేసి దాని అంచులు ఇలా సబ్బుని మీరు గ్రీస్ చేయండి, ఇలాగ రుద్దుకోండి. ఇలా రుద్దిన తర్వాత చూస్తున్నారు కదా, నేను రుద్దాను. సో ఇలా రుద్దిన తర్వాత బర్నర్ని మళ్ళీ ఆ బర్నర్ని ఎత్తి ఆ ప్లేస్లో పెట్టేసేసేయండి. సో కాలుతుంటే జాగ్రత్తగా చేయండి. ఇలా బర్నర్ని చక్కగా పెట్టేసేసుకుని ఒకసారి వెలిగించి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. అంటే మనకి లూజ్ అయిపోయి ఉంటాయండి బర్నర్స్. సో అవి కొంచెం టైట్గా ఫిక్స్ అవడానికి ఈ సోప్ అనేది నేను యూజ్ చేశాను. జస్ట్ ఒక లైనింగ్ లాగా వేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, మళ్ళీ కింద నుంచి అయితే మంట అనేది రాకుండా చక్కగా మనకి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి. కొన్నిసార్లు మనం ఇడ్లీలు పెట్టినప్పుడు ఏంటంటే వాటర్ తక్కువ అవడం వల్ల మాడిపోవడము, లేకపోతే మనం టైం కంటే అంటే 15 నిమిషాలు మించి ఎక్కువసేపు పెట్టడం వల్ల ఇలాగైతే అడుగైతే మాడు పట్టేస్తూ ఉంటుందండి. సో ఇది అంత ఈజీగా అయితే వదలదు. ఈరోజు నేను ఈ మాడు పట్టిన గిన్నెలకి ఈజీగా ఎలాగా వదిలించుకోవాలి ఆ మాడు అనేది నేను టిప్ రూపంలో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే మన ఏ డిటర్జెంట్ పౌడర్ అయినా ఏదైనా కూడా ఒక స్పూన్ అనేది వేసుకోండి. నేను టైడ్ అయితే వేసాను. తర్వాత మన ఇళ్లలో సోడా ఉప్పు ఉంటుంది కదండి, వంట సోడా అంటాం కదా, ఆ వంట సోడా కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకొని మనకి ఇది చక్కగా పొంగులాగా ఉడకాలండి. బాగా ఉడికాయంటే నేనైతే 1.5 మగ్గు దాకా వాటర్ అయితే పోసాను. 2 లీటర్ల నీళ్ళు అనుకోండి, 2 లీటర్ల నీళ్ళు అయితే పోసి పొయ్యి మీద పెట్టేసి హై ఫ్లేమ్ మీద పెట్టేసేసుకోండి. స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఇవి మరగాలండి. ఈ నీళ్లు బాగా మరిగితే అడుగున పెచ్చులుగా మనకి ఆ నలుపు అనేది లేచి వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మధ్యలో గరిటె పెట్టి కూడా తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే కొంత భాగం లేసి వస్తుంది, సులువుగా ఉండేది. బాగా మాడి అతుక్కుపోయింది గిన్నెకైతే మీరు ఇలా గీకితేనే వస్తుందండి. సో ఇలా వేడి మీద ఉండగానే మీరు గరిటెతో తిప్పుతూ ఉంటే మొత్తం కూడా లేచి వస్తూ ఉంటుంది. చూడండి, నీళ్లు నల్లగా మారిపోయినాయి అండ్ అక్కడక్కడ మీరు తరకలు కూడా చూడొచ్చు. ఈ మాడు అనేది కూడా చక్కగా మనకి పాత్ర నుంచి వదిలిపోయింది. చూస్తున్నారు కదా ఈ వాటర్ అనేది. సో ఇలాగా ఒక 10 నిమిషాల పాటు బాగా మరగపెట్టేసేసుకోవాలండి, ఎందుకంటే ఇది చాలా గట్టి కట్టేస్తుంది అనమాట ఈ మాడు అనేది. సో చూడండి, ఈ వాటర్ అంతా కూడా వేరే గిన్నెలోకి మనం వంపి పెట్టుకోవాలి. ఈ వాటర్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చండి. సో మనము దీంట్లో కొంచెం నిమ్మరసం అట్లాంటి చేసి స్టవ్ కౌంటర్ పార్ట్ కానీ సింక్ కానీ అన్ని చక్కగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే వాటర్ అంతా పక్కగా తీసి పెట్టేశాను, అవి మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఏదైనా గరిటతో కానీ ఏదైనా స్క్రబ్ కానీ స్టీల్ స్క్రబ్ లాంటిది ఉంటే దాంతో ఫస్ట్ అయితే రుద్దేసుకోవాలి. చూస్తున్నారు కదా. తర్వాత నేను కాస్త రాళ్ళ ఉప్పు, ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు దాకా తీసుకున్నానండి. రాళ్ళ ఉప్పు ఏంటంటే కాస్త బరకగా ఉంటుందని. అలాగే మనకి ఎండిపోయినాయి వాడేసిన నిమ్మ చెక్కలు ఉంటాయి కదండి, సో అలాంటి నిమ్మకాయలని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఉప్పుతో పాటు రుద్దండి. ఇలా రుద్దుతూ ఉంటే నెమ్మదిగా మీకు ఆ లేయర్ లాగా కట్టేసిన మాడంతా కూడా వదులుతూ వస్తుందండి. కొంచెం శ్రమ అయితే పడాలి, ఎందుకంటే కాస్త లైట్గా మాడితే పర్లేదు, ఇలా ఎక్కువగా మందంగా పట్టేస్తే మాత్రం కొంచెం శ్రమ పడాలి. చూస్తున్నారా, ఇప్పటికి కూడా నాకు కొంచెం అంచుల వెంబడ ఉంది అండ్ చాలా వరకు అయితే క్లీన్ అయిపోయిందండి. ఇది ఇంకొక 2 వాషులకి అయితే క్లీన్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్కువగా గరిటె పెట్టి గీకడం వల్ల గీతలు పడడం తప్ప ఏం లేదు. సో స్టీల్ స్క్రబ్ యూజ్ చేసి చక్కగా రుద్దేసేయండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. 2 times వాష్లో అయితే ఖచ్చితంగా ఇది సూపర్ క్లీన్ అయితే అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చి బ్యాంగిల్స్ అండి. మనం మామూలుగా మట్టి గాజులు లేదా గాజు గ్లాసులు లాంటివి వేసుకుంటుంటాము. అలాగే ఇలా మెటల్ బ్యాంగిల్స్ కూడా కొనుక్కుంటుంటాము, ఏదైనా పార్టీ వేర్కో, ఫంక్షన్స్కో, లేకపోతే బర్త్డేస్కో వాటికి వేసుకోవడానికి. కొన్నిసార్లు ఏంటంటే మనకి చేతులు లావెక్కిపోవడం వల్ల ఇట్లాంటి బ్యాంగిల్స్, ఇంత కాస్ట్లీ బ్యాంగిల్స్ కూడా మనం వేసుకోలేకపోతుంటాము. నాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా ఇష్టం అండి.
ఇష్టంగా కొనుక్కున్నాను. కాకపోతే అవి పట్టడం లేదండి. సో అందుకని నేను ఏంటంటే ఈ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. చాలామంది సోప్ పూయండి, వ్యాజిలిన్ పూయండి, ఏదన్నా బాడీ లోషన్ పూసుకోండి అని అంటారా. వాటికన్నిటికీ బెస్ట్ టిప్ వచ్చి కవర్ అండి. మనకి మామూలుగా పాలిథిన్ కవర్స్ ఇంట్లో ఉంటాయి కదా. సో షాప్స్ నుంచి వస్తువులు ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఆ కవర్ తొడిగేసేసి గాజును ఎక్కిచ్చేసుకోండి. ఎంత టైట్ గాజు అయినా ఈజీగా దూరిపోతుందండి. దీనికోసం కొబ్బరి నూనె కానీ, బాడీ లోషన్ కానీ, వ్యాజిలిన్ కానీ ఏమీ అవసరం లేదండి. జస్ట్ సింపుల్గా మీరు ఇలాగా సబ్బు కూడా పెట్టిన అవసరం లేదు. చేతులు అసలు తడి అంటకుండా చక్కగా ఒక కవర్ తొడిగేసి గాజులు ఎక్కిచ్చేసుకుని సరిపోద్ది. ఇది మట్టి గాజులకే కాదండి, ఇలాంటి మంచి మనకి పార్టీ వేర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వీటిని కూడా రాళ్ళు ఉండేవి, వీటిని కూడా చక్కగా ఇలా ఎక్కిచ్చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నాకైతే అస్సలు పట్టట్లేదు. బట్ నాకు చాలా ఇష్టపడి కొనుక్కున్న గాజులు. సో చూస్తున్నారా ఎంత బాగా ఎక్కేసాయో. శారీస్ మీద అయితే సూపర్ ఉంటాయండి ఈ బ్యాంగిల్స్. సో ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చి గ్లౌజెస్. చూస్తున్నారు కదా, హ్యాండ్ గ్లౌజెస్. సో వీటిని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అంటే, ఫస్ట్ ఒక బెస్ట్ మెథడ్ అయితే మీకు చూపిస్తాను. ముఖ్యంగా మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదండి. సో ప్రయాణాలు చేసేటప్పుడు ఈ గ్లౌజెస్ ఎలా యూజ్ అవుతాయి ఈరోజు నేను మీకు టిప్ రూపంలో షేర్ చేస్తాను. ఈ గ్లౌజ్ వచ్చి హెయిర్ కలర్ వేసుకుంటారు కదండి, దానికోసం 2 గ్లౌజులు ఇస్తారు కదా, ఆ గ్లౌజేనండి ఇది. సో స్పెషల్గా నేను కొన్నదేం కాదు, హెయిర్ ఫ్రీగా ఇచ్చే గ్లౌజెసే. ఇప్పుడు మనం ప్రయాణాలు చేసేటప్పుడు టూత్ బ్రష్లు అనేది ఖచ్చితంగా క్యారీ చేస్తుంటాం. అవి హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకోవడము, లేకపోతే లగేజ్ బ్యాగ్స్కి పాకెట్స్ ఉంటే వాటిలో వేసేసి అందరు బ్రష్లు గుంపులో గోవిందో అన్నట్టు కలిసిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎవరి బ్రష్లను వాళ్ళు ఇండివిజువల్గా ఇలా విడివిడిగా ఒకదానికొకటి అంటకుండా చక్కగా పెట్టేసుకొని, దాంతోపాటు వాడే పేస్ట్ని కూడా, అంటే చిన్న ట్యూబ్స్ తీసుకెళ్తాం కదండి, పెద్ద పెద్ద అయితే మోసుకొని వెళ్ళాం ఊర్లోకి వెళ్ళేటప్పుడు, ఇలా ఒక చిన్న టూత్ పేస్ట్ ట్యూబ్ని కూడా సెట్ చేసేసుకొని ఈ గ్లౌజుల్లో పెట్టేసేసుకొని కింద రబ్బర్ బ్యాండ్ కానీ లేకపోతే ఒక దారంతో కానీ కట్టి బ్యాగ్లో పెట్టేసుకోవచ్చండి. అది హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ ఎక్కడ కూడా అవతల బ్రష్కి యువతల బ్రష్ అంటుకోకుండా విడివిడిగా చక్కగా ఉంటుంది. మనకి ఈ గ్లౌజ్ ఈ రకంగా అయితే ఉపయోగపడుతుందండి. ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. సో నేనైతే ప్రయాణాలు చేసేటప్పుడు ఈ మెథడ్ని అయితే ఫాలో అవుతుంటాను. మీకు కానీ ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చి ఎగ్స్. మనం ఏంటంటే కొంచెం ఇంట్లో జనాభా ఎక్కువ ఉంటే కోడిగుడ్లు ట్రే రూపంలో తెచ్చుకుంటుంటాము. ఒక 30 గుడ్లు అయితే వస్తాయి కదండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే గుడ్లను ఫ్రిడ్జ్లో పెడుతుంటారు. సో ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. అసలు గుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. సో బయటే ఎక్కువ రోజులు పెట్టుకోలేము, చెడిపోతాయి, నిల్వ ఉండవు కదా అని అనుకుంటారు. కాదండి. సో ఎగ్స్ని నిల్వ పెట్టుకోవడానికి ఒక టిప్ అనేది ఉంది, చూడండి. మనం కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని కోడిగుడ్డు పై భాగాన కింద భాగాన పూసేసి ఇలా ట్రేలో పెట్టి బయట పెట్టేసేయండి. మీకు తెచ్చుకున్న డేట్ నోట్ చేయండి. అక్కడి నుంచి ఒక 15 to 20 డేస్ ఇవి నీట్గా చెడిపోకుండా బాగుంటాయండి. ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనం వెల్లుల్లి అనేది ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి, మిగతా రెసిపీస్లో కూడా ఎక్కువగా వాడుతుంటాము. ఇది వాడడం కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇది కొలెస్ట్రాల్ని కట్ చేస్తుంది, ఒంట్లో ఉన్న ఫ్యాట్ని కరిగించేస్తుందండి. సో ఈ వెల్లుల్లి ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే మనం కవర్లో మూట కట్టి పెట్టేస్తాం కదండి, తేమ వల్ల లేకపోతే ఏ పురుగు పుట్ర రావడం వల్ల అవి చెడిపోతూ ఉంటాయి. అలా చెడిపోకుండా ఉండడానికి ఒక టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఎక్కువ మోతాదులో తెచ్చుకున్నప్పుడు ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులోకి 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ దాకా టీ పొడి అండి, మనం జనరల్గా టీ పెట్టుకోవడానికి వాడతాం కదా, ఆ టీ పొడి. ఇవి 2 మిక్స్ చేసేసి చక్కగా టిష్యూ పేపర్ లేకపోతే న్యూస్ పేపర్లో అయినా కట్టండి, అయితే నోట్బుక్లో ఉన్న పేపర్నైనా చింపి ఇలా కట్టేసుకొని మూటలాగా కట్టేసేసి పొట్లంలాగా దీన్ని మనం ఏ వెల్లుల్లి స్టోర్ చేసుకునే డబ్బాలో కానీ ఇలా కవర్లో కానీ పెట్టేసుకొని, అంటే ఎక్కువ మోతాదులు తెచ్చుకున్నప్పుడు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు పుట్ర రాదు, తేమ ఏదన్నా ఉన్నా కూడా ఆ బేకింగ్ సోడా టీ పొడి అంతా కూడా పీల్ చేసుకుంటుంది. ఇవి ఫ్రెష్గా ఉంటాయి. సో ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, ముఖ్యంగా అండి ఆడవాళ్ళకి పెద్ద సమస్య వచ్చి ఇడ్లీ పెట్టడం, ఆ ఇడ్లీ ప్లేట్ని క్లీన్ చేయడం. పైగా పిల్లలకి ఇడ్లీ అంటే చాలు నీరసాలు వచ్చేస్తాయండి. ఇడ్లీ ఇష్టంగా అయితే తినరు. చిన్నపిల్లలు అయితే, ముఖ్యంగా ఇంట్లో పిల్లలు అయితే ఇడ్లీని ఇష్టంగా తినరు. సో ఇలాగ మనం ఇడ్లీ ప్లేట్స్ని యూజ్ చేయకుండా వీటిని కడిగి పెట్టుకొని మళ్ళీ రెండో వాయి పెట్టుకునే అంత ఓపికలు కూడా ఉండవండి. సో అందుకని నేను ఈరోజు ఈ ఇడ్లీని సింపుల్ వేలో ఎలా పెట్టుకోవాలి, పిల్లలు కూడా ఇష్టంగా ఇడ్లీని ఎలా తినగలరు అనేది మీకు నేను చూపించబోతున్నాను. ఇదైతే నేను పిండి వేసుకున్నానండి. ఈ పిండి వచ్చి ఉప్పుడు బియ్యంతో చేసిన పిండి అండి. ఇది దోశకి, ఇడ్లీకి, ఊతప్పాలకి, పొంగనాలకి, బోండాలకి అన్ని రకాలుగా 6 రకాల టిఫిన్స్ అయితే వేసుకోవచ్చు ఈ పిండితో. సో ఈ పిండిని అయితే నేను కాస్త గిన్నెలోకి అయితే తీసుకుని సాల్ట్ కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. ఇడ్లీ పెట్టేటప్పుడు ఎప్పుడు పిండి చిక్కగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పెట్టడానికి ఇందాక ఇడ్లీ ప్లేట్స్ చూపించాను కదండి, అవి కడుక్కోవడం చాలా కష్టమైన పని.
సో అలా ఇడ్లీ ప్లేట్స్లో పెట్టకుండా ఇలా మన ఇళ్లలో చిన్న చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, అవి చిన్న గిన్నెలు ఏమైనా మోస్ట్లీ స్టీలియే తీసుకోండి. ఇలా ఉంటాయి కదా, వీటిని తీసుకొని వీటిలో మనం ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టబోతున్నాము. చక్కగా ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసేసుకోండి. ఈ వీటిలో ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే అల్యూమినియం ప్లేట్స్ని కడగడం అది కొంచెం డ్రై అయిపోతే ఎండిపోయినట్టు అయిపోతుంది. వాటిని నీళ్ళలో నానబెట్టి కష్టంగా చేసుకోవాలండి క్లీనింగ్. వీటిలో చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మీకు గిన్నెకు అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. జస్ట్ కాస్త డిష్ వాషర్ వేసి కడిగేస్తే సరిపోతుంది. పైగా పిల్లలకి ఏంటంటే ఇడ్లీ అనగానే ఆ ఇడ్లీ షేప్ చూసో లేకపోతే ఏంటో ఇడ్లీ అయితే తినరండి. కాకపోతే ఇలా పెట్టి ఇవ్వడం వల్ల అంటే వాళ్ళకి గ్లాస్ ఇడ్లీ, కప్ ఇడ్లీ అని చెప్పి చక్కగా పిల్లల చేత తినిపించేయచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే కాస్త గ్యాప్ ఇచ్చి పిండిని అయితే వేసేసుకున్నాను. ఇలాగ ట్యాప్ చేయండి, ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా అవి పోతాయి. ఇప్పుడు ఇందాక నేను మీకు ఇడ్లీ పాత్ర క్లీన్ చూపించాను కదండి, అదే పాత్రను పొయ్యి మీద పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసి ఇలాగా అరచెక్క నిమ్మకాయ అనేది వేసుకున్నానండి, నల్లగా మాడకుండా ఉండడానికి. అలాగే దీంట్లోకి ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నాను. సో ఈ స్టాండ్ని ఈ రకంగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. కిచెన్లో ఈ స్టాండ్తో ఉన్న యూజెస్ ఇన్ని కాదు. సో నేనైతే ఈ గ్లాసెస్ అలాగే ఈ బౌల్స్ అనేది పెట్టేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీని ఉడకబెట్టుకోవాలి. అందరికి ఉన్న డౌట్, ఇడ్లీ ప్లేట్స్లో అయితే చాలా బాగా ఉడుకుతాయి, ఇలా గిన్నెల్లో ఉడకవు అని అంటారు. కాదండి, చాలా బాగా ఉడుకుతాయండి. చూస్తున్నారు కదా, ఇడ్లీలు అయితే చక్కగా పొంగి బాగా ఉడికాయండి. అండ్ గ్యాప్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే పొంగి కింద పోకుండా చక్కగా పై వరకు నీట్గా ఉడికాయి. సో చెప్పాను కదండి, ఇవి ఉప్పుడు బియ్యంతో చేసిన ఇడ్లీలు. మనకి తిరుపతి, చిత్తూరు అటువైపు ఏంటంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు కానీ తిరుపతికి, అక్కడంతా కూడా ఇడ్లీలు అమ్ముతుంటారు. వీటిని కొంతమంది ఖుష్బు ఇడ్లీలు అని కూడా అంటుంటారండి. ఉప్పుడు బియ్యంతో తయారు చేసే ఇడ్లీ, రవ్వ ఇడ్లీ అయితే కాదు. చూడండి, పాత్ర కూడా నీట్గా క్లీన్గా ఉంది నిమ్మ చెక్క వేయడం వల్ల. తర్వాత ఈ ప్లేట్స్లో అంటే ఈ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసిన ఇడ్లీలన్నీ కూడా పెట్టేసేసుకొని ఇవి కాస్త వేడి తగ్గాలండి. మరీ వేడి మీద తీస్తే మీకు గిన్నెకి అంటుకొని పోతుంది. సో ఇలాంటి గరిటె ఏదన్నా తీసుకోండి, ఇది ఇడ్లీ తీసే స్పూన్ అండి. సో దీన్ని కాస్త నీళ్ళల్లో తడుపుకొని ఇలా ఇడ్లీలను అయితే తీసేసుకోవాలి. కొంచెం వేడి తగ్గాలండి. మనం బయట పెట్టేస్తే ఒక 5 నిమిషాలకి కొంచెం చల్లబడతాయి. అప్పుడు వీటిని డిమోల్డ్ చేసేసుకోవచ్చు. చక్కగా ఇలాగా గిన్నెకి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. మిగతావన్నీ కూడా అలాగే తీసేసుకుందామండి. సో అదే స్పూన్ యూజ్ చేసుకుని కాస్త మధ్యలో తడుపుకుంటూ స్పూన్ని ఇలా తీసుకుంటే చూస్తున్నారు కదా, గ్లాస్కి ఏమాత్రం అంటుకోలేదు. చూస్తున్నారా, జస్ట్ ఒక్కసారి అలా నీళ్ళలో పెట్టి మనం స్క్రబ్ వేసి రుద్దేస్తే ఈజీగా క్లీన్ అయిపోతాయండి. అదే ఇడ్లీ ప్లేట్లు అనుకోండి, కాస్త ఆరినా కూడా వెంటనే ఎండిపోతాయి. వాటిని నానబెట్టి చక్కగా రుద్దుకోవాలి, చాలా టైం పడుతుందండి. ఇలా అయితే ఈజీగా ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా చెప్పాను కదా, ఇడ్లీ అంటే మొహం మార్చేసుకుంటారు. సో వాళ్ళకి ఇలాగ డిఫరెంట్ షేప్స్లో అయితే చేసి పెట్టండి, కప్ ఇడ్లీ, గ్లాస్ ఇడ్లీ అని చెప్పి. చక్కగా వాళ్ళు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. వీటిని వాళ్ళకి స్క్వేర్ బిట్స్ లాగా కానీ మీరు కట్ చేసి ఇవ్వచ్చు. అలాగే డిఫరెంట్ షేప్స్ వాళ్ళకి కావాల్సినవి మీరు సన్నగా లేయర్స్ లాగా కూడా కట్ చేసి ఇవ్వచ్చు. ఈ బ్రెడ్ ముక్కల్లాగా ఇచ్చేసినా కూడా తింటారండి. అండ్ చాలా ప్లేసెస్లో తట్ట ఇడ్లీ అంటారు కదండి, వెడల్పాటి ప్లేట్లో ఇడ్లీ అనేది పెడుతుంటారు. సో దానికన్నా కూడా పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలాంటి మెథడ్స్ అయితే ఫాలో అవ్వండి. సో మనకి ఇడ్లీ ప్లేట్లు కడిగే శ్రమ అయితే తగ్గిపోతుంది. సో ఒకసారి ఈ మెథడ్లో కూడా ట్రై చేసి చూడండి. ముఖ్యంగా పిల్లల కోసం అయితే ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సో ఉప్పుడు బియ్యంతో చేసిన ఇడ్లీలు. మీకు కానీ ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దామండి. చూడండి, ఫోన్స్ జనరల్గా మనం యూస్ చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడడం వల్ల మన చెమట పట్టి మురికి అయిపోవడము, కొన్నిసార్లు ఏదైనా ఫుడ్ తింటూ గబుక్కున కాల్స్ రాగానే ఎత్తి మాట్లాడడం ఇలా జరుగుతూ ఉంటుందండి. సో ఫోన్ మీద ఉన్న స్క్రీన్ అనేది చాలా మురికి పడుతూ ఉంటుంది. వీటిని అయితే వాటర్తో అయితే క్లీన్ చేయలేం కదా. సో నేను వీటిని నీట్గా ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ అయితే షేర్ చేస్తాను. ఇలా వ్యాజిలిన్ ఉంటుంది కదండి ఇంట్లో, పెట్రోలియం జెల్లీ అంటారు. సో ఈ వ్యాజిలిన్ని లిటిల్ అంటే చాలా తక్కువగా చేతికి ఫింగర్స్ తీసుకొని ఇలా స్క్రీన్ మొత్తం కూడా అప్లై చేసేసేయండి. చేసిన తర్వాత వెంటనే టిష్యూతో అయితే తుడిచేసేసేయండి. ఇలా వేలుతో రబ్ చేయండి. మీకు మురికి ఎక్కడెక్కడ ఉందో అదంతా కూడా స్పాట్స్ అన్ని తెలుస్తుంటాయి కదా. రబ్ చేసిన తర్వాత ఇలా టిష్యూ అనేది తీసుకొని టిష్యూతో నీట్గా తుడిచేసేసేయండి. సో వాటర్ అనేది మనం ఫోన్స్కి అయితే అసలు యూజ్ చేయము. దీనికి ఏమైనా స్పెషల్ స్ప్రేస్ ఉన్నాయో నాకైతే ఐడియా లేదు. నేను క్లీన్ చేసుకునే మెథడ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇలాగ వాసిలిన్తో వేసి నీట్గా, అంటే పైన ఉన్న స్పీకర్స్ పార్ట్ ఉంది కదా, మనకి సౌండ్ అయితే ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ మాత్రము ఈ పెట్రోలియం జెల్లీని మాత్రం అప్లై చేయొద్దండి. ఎందుకంటే అది క్లోజ్ అయిపోతే మనకి ఫోన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడిగుడ్డతో అయితే తుడుచుకోవాలండి. లైట్గా పొడిగుడ్డ అంటాం కదా, అది లైట్గా తడి ఉండే గుడ్డతో జస్ట్ లైట్గా తుడిచేస్తే మనకి స్క్రీన్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. ఇంకా ఈ గీతలు అంటారా, మన చెవి కమ్మలు అవి పడి గీతలు అయితే పడుతుంటాయి.